గ్రామదేవత ఆ ఏడుకొండల స్వామికి సోదరి అయిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి భక్తులకు మునుపెన్నడూ లేని విధంగా పరమ పవిత్రమైన ధనలక్ష్మి అవతారంలో అపూర్వ దర్శనమిచ్చారు. తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసిన అనంతరం వచ్చిన విశిష్టమైన రెండవ మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మహాద్భుతం జరిగింది. అర్చక స్వాములు దేవి అనుగ్రహంతో ఏకంగా 50 లక్షలు విలువైన సరికొత్త కరెన్సీ నోట్లతో గర్భాలయాన్ని, అమ్మవారి ప్రాంగణాన్ని అత్యంత దగదగలాడే తోరణాలుగా అలంకరించారు. మూలవిరాట్కు సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి వజ్రాల కిరీటంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కోట్లాది రూపాయల ధనరాశి మధ్య అభయమిస్తున్న ఆ జగన్మాత రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు వండి అంబళ్లు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. రాయలసీమ రంగస్థలి కళాకారులు పౌరాణిక వేషధారణలతో చేసిన నృత్యాలు ఈ ఆధ్యాత్మిక వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవాదాయ శాఖ కమిషనర్ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కలియుగంలో నమ్మిన భక్తుల కష్టాలు తీర్చే ఆ గంగమ్మ తల్లి ధనలక్ష్మి రూప దర్శనం నిజంగా మన జన్మ ధన్యం కదా.